సో ఇక్కడ మనం దానికి సంబంధించి కంప్లీట్గా స్టెప్ బై స్టెప్గా అయితే డిస్కస్ చేసుకుందామండి. సో అందరికీ తెలుసు, నిన్న రాత్రి అయితే జీడిఎస్కి సంబంధించి రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఎవరైతే చెక్ చేసుకోలేరో ఇంకా మీరైతే చెక్ చేసుకోవడానికి అయితే చూడండి. ఇక్కడ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అని చెప్పేసి January 2025 ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేసి మీరైతే మీ లిస్ట్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేబీ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది, సో చాలామంది అయితే అభ్యర్థులు అయితే అడుగుతున్నారు, కరోనా బ్యాచ్ వారికి అసలు జాబ్స్ వస్తాయా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా చాలామంది మార్క్స్ అనేవి మెన్షన్ చేసి వారికి రావడానికి అవకాశం ఉందా, పలానా డివిజన్కి అప్లై చేసుకున్నామని చెప్పేసి చెప్పడమే జరిగింది. సో నేను కట్ ఆఫ్స్ అనేవి చూసిన తర్వాత ఉన్న హోప్స్ కాస్త అయితే పోవడం అయితే జరిగింది. నేను చెప్పాను ఇంతవరకు వీడియోస్లో, సో మేబీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది అనుకోవచ్చు, బట్ 2024లో అయితే అలాగే జరిగింది బ్రదర్. నేను చెప్పాను ఓన్లీ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అప్పుడు మాత్రమే 85 to 100 మధ్యలో ఉన్న వారికి నేమ్స్ అయితే రావడమే జరిగింది మన తెలుగు స్టేట్స్లోనే. మిగతా సర్కిల్స్ వారికి 70 అట్లా వచ్చినాయి అని చెప్పేసి చెప్పాను. బట్ ఈసారి 97, 98, 99, 100% ఉన్న వారికి మాత్రమే రావడం అయితే జరిగింది. సో ఎక్స్పెక్టేషన్స్ కాస్త ఉల్టాయని అని చెప్పొచ్చు. సో నేను మిస్లీడ్ అయితే చేయలేదు, అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో కానీ ఈసారి అయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అలా ఉంది కాబట్టి ఇంకా సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే కంప్లీట్గా మరి ఎలా ఉంటుందో 100 ఉంటాయని చెప్పేసి అయితే అనుకోవచ్చు. మరి కరోనా బ్యాచ్ వాళ్ళ సంగతి ఏంటంటే కనుక మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఎక్కువగా లిస్ట్లో నేమ్స్ అనేవి 10/10 ఉన్న కరోనా బ్యాచ్ వారి నేమ్సే ఉన్నాయి. మరి కొందరు చాలా స్పెషల్గా అయితే అడుగుతున్నారు, కరోనా బ్యాచ్ ఇలా ఉంది మరి నాకు వస్తుందా లేదని చెప్పేసి. సో ఎక్కువగా నేమ్స్ అనేవి వచ్చినాయి కరోనా బ్యాచ్ వారికి. సో ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబు మరి అప్పుడు కరోనా బ్యాచ్ కంటే ముందు ఎవరికైతే అసలు 10 తీసుకొచ్చుకోవడం అనేది ఒక అసాధ్యం అని చెప్పొచ్చు. మేబీ 9.5, నేను గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాను, ప్రైవేట్లో అయితే కొంచెం చెప్పలేం, 10/10 వచ్చొచ్చు, 9.8 అట్లా రావడానికి అవకాశాలు అవుతున్నాయి. గవర్నమెంట్లో నుంచి మాట్లాడితే 9 అబోవ్ క్రాస్ చేయడమే చాలా కష్టమైన పని అయితే చెప్పొచ్చు. మరి ఎందుకు ఇంత డిఫరెన్స్ ప్రభుత్వం 10/10 ఉన్న వారికి మాత్రమే ఇస్తుంది, మరి ఎక్కువ కరోనా బ్యాచ్ మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? సో దానిపైన కూడా ప్రభుత్వం అనేది ఒక ఆలోచన అయితే చేసి ఏజ్ క్రైటీరియా అనేది చూస్తారు. బట్ ఏజ్ క్రైటీరియా చూసినా కానీ ఇప్పుడు ఈ బ్యాచ్ వారికి ఎలా అంటే కొంచెం మార్క్స్ అనేవి ఎక్కువగానే వచ్చినాయని చెప్పొచ్చు, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. సో మరి అప్పుడు కష్టపడి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు 9.5 ఉంది, 9.2 ఉంది, 9.3 ఉంది. వారందరూ వీళ్ళతో కంపేర్ చేయకుండా ప్రభుత్వం వాళ్ళు కష్టపడ్డ విధానాన్ని కూడా ప్రభుత్వం కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా జాబ్స్ అంటే ఇప్పుడు వచ్చే సెకండ్ లిస్ట్ ఉంది, 3rd, 4th, 5th, 5th, 6th లిస్ట్ వరకు ఉంది, వారి నేమ్స్ కూడా ఇవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఇంతగానో మార్క్స్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. సో ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం అనేది కన్సిడర్ చేసుకొని లిస్ట్ అనేవి రిలీజ్ అయితే చేయాలి. ఓన్లీ 100% ఇలా ఉన్న వారికి ఇస్తే కనుక చాలా అదైతే ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. తర్వాత జీడిఎస్ పైన కూడా అయితే ఎఫెక్ట్ అయితే చూపిస్తుందని చెప్పొచ్చు. సో ఇది గైస్ అప్డేట్ అయితే కనుక. సో లిస్ట్లో నేమ్ రాలేదని అయితే ఎవరు బాధపడకండి. ఒకవేళ వస్తే మిగతా లిస్టులో వస్తుంది, లేకపోతే దీనికి మించిన జాబ్స్ అనేవి కూడా చాలా ఉంటాయి. సో మీరు వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక జీడిఎస్లో రాకపోయినంత మాత్రాన మీరు దేనికి ఎలిజిబుల్ కాదని కాదు. ఇంకా ప్రైవేట్ సెక్టార్లో చాలా జాబ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టార్ని వదిలిపెడితే నేను చెప్తున్నాను, ప్రైవేట్ సెక్టార్లో మంచి శాలరీస్ వచ్చే జాబ్స్ కూడా అవుతున్నాయి. సో వాటన్నింటి కూడా అప్లై చేస్తూ ఉండండి. ఈ లిస్ట్ల కొరకు మాత్రమే ఎదురు చూస్తూ ఉండకండి, ఓకేనా? సో మరి ఇది అప్డేట్ అయితే కనుక. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.